ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారేంటి సార్? ఏం లేదు బాబు, ఒంట్లో కొవ్వు ఎక్కువైపోయింది, కరెక్ట్ డాక్టర్ పరిగెత్తమన్నాడు డాక్టర్, అందుకే పరిగెడుతున్నాను. అదేమిటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? లోపల చిట్టిబాబు కోసం వంట చేస్తోంది, వాసన తట్టుకోలేకపోతున్నాను. నువ్వు శాఖాహారివి, ఆ వాసన తట్టుకోలేకపోతున్నావు, కానీ కొంతమందికి అదే జీవనాధారమే. మీ వాళ్ళకం చూస్తుంటే మీరు కూడా నాన్ వెజ్ తినేటట్టున్నారు. ఏమిటి తప్పు? ఓ వంట చేస్తోందా? కండిషన్ నంబర్ 3 చేసేగా తీరాలి. కండిషన్ నేను వెళ్ళి చూసొస్తాను. సుబ్రహ్మణ్య, ఈయన ఎవ్వరికీ అర్థం కారు, కానీ మంచివారు. థ్యాంక్ యూ నాన్న. ఏంటమ్మా అది? చికెన్. చికెన్ మొక్కజొన్నలాగా కాలుస్తారా? ఎవరికి తెలుసు? నువ్వు కాల్చాక చచ్చిందా లేకపోతే చచ్చాక నువ్వు కాల్చావా? ఆయనే దీన్ని కట్ చేసి తీసుకొచ్చారు. ఇలా చేస్తే చిట్టుబాబు తినలేక చేస్తాడు. నువ్వు తప్పుకో, నేను ట్రై చేస్తాను. నారదా, అయ్యా సుబ్రహ్మణ్య, ఇదేమిటి నీళ్లు మంచివే కదా? చికెన్ నూనె ఉందా? ఉంది. తీసుకురా. పోయి ఇదేమిటిది? అన్నవా? చెప్పనే లేదు. మావయ్య, బిర్యానీ మా దిగులు పడుకో, చాలా బాగుంటుంది. చికెన్ చికెన్ సంచిలో ఏముంది? ఉల్లిపాయ కళ్ళకు మంచిది, పచ్చిమిరపకాయ కారం కావాలి కదా, అల్లం పైచానికి మంచిది, వెల్లుల్లి కడుపుకు మంచిది, గుడ్డు గుడ్డు కోడి కలిపి ఉండొచ్చా? ఉండొచ్చు, పర్వాలేదు, తల్లి పిల్ల కదా, కలిసి ఉడుకుతారు. కొంక ఉందా? ఉంది. వెళ్ళి తీసుకురా. అయ్యా బాబాయ్, తట్టుకోలేకపోతున్నాను. కప్పు పువ్వు దానికన్నా ఇది దారుణంగా ఉంది. ఇదిగోండి మావయ్య, కుంకుమ అడిగారుగా. కుంకుమ పత్రిక కాదమ్మా, నుదుటిన పెట్టుకునే కుంకుమ తీసుకురామ్మా. ఇదిగోండి మావయ్య. ఇక మన చేతిలో ఏమీ లేదు, అంతా దేవుడి దయ. ఇదిగో నువ్వు కూడా పెట్టుకో. దీర్ఘ సుమంగళీ భవ. ఉమా ఉమా, చిట్టిబాబు వంట అయిపోయిందా? అయ్యో వాడు వచ్చేసాడు, కొంచెం బయటకు వస్తావా? ఏమైంది? నువ్వే వచ్చి చూడరా. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ. సిస్టర్, నా కోసం మాంసం ఉండాలని నిర్ణయించుకున్నారా? ఉన్నట్టుండి శబరిమలకి వెళ్ళాలనుకుంటున్నాను. 45 రోజులు వ్రతం, మాంసాహారం ముట్టుకోకూడదు. నాకు శాకాహారమే పెట్టండి. చెప్పా పెట్టకుండా మాలేసుకున్నావేంటి? అందరూ మామూలుగా గుడికి వెళ్ళాలని వ్రతం ఉంటారు, కానీ నేను వ్రతం ఉండడానికే గుడికి వెళ్తున్నాను. ఏంటి నాయుడు సార్, మాట్లాడకుండా అలా ఉన్నారు? నాతో మాట్లాడరా? స్వామియే శరణం ఉండేవాడిని. ఏమయ్యా, నిన్నే అడిగేది, మీ అమ్మాయి ఏం చదువుకుంది? బెల్లం కొట్టిన రాయిలా ఉండకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉమ ఏం చదువుకుంది?